డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. అమ్మ మీ విషయానికి వస్తే అసలు ఫస్ట్ మీ బాల్యం గురించి స్టార్ట్ చేయండి. నా బాల్యం అనేది ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఏమనంటే ఆడపిల్ల అను పెంటకొప్పులే వేసే వాళ్ళు ఉన్నారు, బయట చేసేట వాళ్ళు ఉన్నారని. పెంటకొప్పులే వేయకపోయినా నేను కూడా మా నాన్నకు ఒక్క కూతుర్ని, ముగ్గురు కొడుకులు. కానీ మా నాన్న ఒక్క కూతుర్ని వాళ్ళ అక్కకి ఇచ్చేశారు. ఉండేది ఒక్కటే కూతురు కదా, ముగ్గురు కొడుకులు కదా అనేది. అంటే అమ్మ ఉండగా అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారు, అమ్మమ్మ తాతలు అంతా ఉన్నా కూడా నాన్న నన్ను మా అమ్మేనత్తకి ఇచ్చేసారు. ఆడపిల్ల. నాకెందుకో ఎవరన్నా పిల్లల్ని తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూస్తున్నప్పుడు ఇది నిజంగానే ఈ ప్రేమ ఉంటుందా? దగ్గరగా నా కళ్ళకు ఇదిగా ప్రేమగా చూసే తండ్రుల్ని తక్కువ మందిని చూశాను నేను. కూతురుగా, కన్న కూతురిగా నేను వాళ్ళకి దూరంగా పెరిగిన లాస్ట్ వరకు నాన్నకు తోడునింది నేనే, ఏ కొడుకులు లేరు. అందుకే కంటే కూతురునే కనాలని కూడా ఊరికే అన్నారు కదా. ఆడపిల్లకు ఉన్నంత అభిమానము, ప్రేమ ఎవరు ఎంత కష్టపెట్టినా కూడా, ఎవరైనా కదా, తల్లిదండ్రులనే కాదు, భర్త కష్టపెట్టినా, తల్లిదండ్రులు కష్టపెట్టినా, బిడ్డలు కష్టపెట్టినా ఎంతో ఓర్చుకునేది ఒక తల్లి, ఆడది, అంతే. అది ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి. అలా పెరిగాను నేను. అదే తల్లిదండ్రుల దగ్గర లేకుండా మేనత్త దగ్గర, మామ దగ్గర పెరిగాను. బాల్యం కానీ వాళ్ళు చాలా బాగా చూశారు. తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ చూశారు నన్ను. పెంచారు, పెద్ద చేశారు, చదివించారు. 10వ తరగతి వరకు నేను, అంటే మాది రాయలసీమ కడప దగ్గర ఎర్రగుంట్ల అని ఒక పల్లెటూరు అన్నమాట. అక్కడే చదువుకున్నా 10th క్లాస్ వరకు. చదివిన తర్వాత నేను మళ్ళీ పెళ్ళి అయితే నా 10th క్లాస్ అంటే 15 years అప్పుడు మ్యారేజ్ చేసేసారు నాకు. మా ఇళ్ళల్లో అంతా చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరగడము చేసేస్తారు. అమ్మకు కూడా 13 yearsలో అయ్యింది అట్లా అనమాట. అట్లా నాకు కూడా 15వ సంవత్సరం పెళ్లి చేశారు. 10 పాస్ అయ్యాను, పెళ్ళి అయింది. అంటే ఎందుకు చెప్పండి తక్కువ ఉన్నానంటే, నాకు పెద్దగా పెళ్ళిళ్ళ పైన అది అవగాహన లేదు. అంటే ఆ వయసులో ఏం తెలియదు. ఆడుకోవడము, వెళ్ళడము, చాలా చిలిపిగా ఉండేదాన్ని. ఎక్కువ అల్లరి, ఎక్కువ విపరీతమైన అల్లరి అనమాట. సో ఆ వయసులో అట్లా మెంటాలిటీ అప్పుడు నాకు మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు. పెళ్ళంటే తెలీదు, అసలు భర్త అంటే అవగాహన లేదు, ఏదో అలా ఉండిందన్నమాట. అతను ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేసేవాడు. నాకంటే కూడా 15 సంవత్సరాలు పెద్ద. అది కూడా తెలిసేది కాదు. అది కూడా అంటే ఇప్పుడు పిల్లలు మొగుడు ఎట్లా ఉండాలా, వాడు ఏం జాబ్ చేయాలి, వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉండాలి, వెనకాల అత్తమామ ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, అట్లా ఉంటుంది. కానీ ఆ వయసులో, ఆ కాలంలో ఇవన్నీ తెలిసివే కాదు మాకు. ఏదో పెద్దవాళ్ళు చెప్పినారు చేసేసుకుందాము అనే తల ఉంచుకొని తాళి కట్టించుకోవడం తప్ప అసలు అవతల అవుట్ ఆఫ్ ఏది తెలిసేది కాదనమాట. అట్లా పెళ్ళి అయిపోయింది. పెద్ద కుటుంబం అది, బాగా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, కోట్లతో ఆస్తులు ఉన్నాయి, చాలా పెద్ద కుటుంబము. అట్లా ఇంట్లోకి అడుగు పెట్టాను నేను. కానీ ఆ ఇంట్లో డబ్బులతో పాటు, ఆస్తులతో పాటు గొడవలు ఎక్కువ ఉండేవి, విపరీతమైన గొడవలు. అట్లా టైంలో నాకు ఏమీ తెలిసేది కాదనమాట. కొట్లాటలు అంటే అల్లరితో గొడవలు పడడం వేరే, వాంటెడ్లీ ఆస్తుల కోసం కొట్టుకోవడం వేరే కదా. ఆ మాదిరి ఇంట్లో బాగా జరిగేవి. భయపడిపోయేదాన్ని, అన్నం తినేదాన్ని కాదు, భయపడేసేది వాళ్ళు గొడవలు చూసుకుంటే కూడా. అలా చాలా అలజడిగా ఉండేదాన్ని అనమాట. సో అత్తగారు కూడా వాళ్ళు కొట్లాడుకొని భోజనం సరిగా పెట్టేవాళ్ళు కాదు మీకు, అందరికీ, నాకనే కాదు. కాకపోతే నాకేంటంటే మన ఇంట్లో ఇష్టం వచ్చినట్లు బాగా తిని పెరిగి బాగా ఉండేది దాన్ని. అలా కానీ అక్కడ పోయిన తర్వాత అన్నం అని ఏడ్చేదాన్ని అనమాట. అన్నం కావాలని. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మా ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో అంటే డబ్బు బాగా ఉందని అన్నాను కదా, వెండి ప్లేట్లు అన్నీ వెండివే ఉండేవన్నమాట. చక్కగా కలిపి పెట్టేది మా అత్త. అది సంకన వేసుకొని అద్దం ముందు ఎత్తుకొని ఆ పాపకు ఒక ముద్ద, నీకు అట్లా ప్రేమగా తినిపించేది వాళ్ళు. అట్లా అంటే నేను ఇసిరి కొట్టేదాన్ని అనమాట, నాకొద్దు అనేసి. మా అత్త ఎప్పుడు తిట్టేది నన్ను, నువ్వు అన్నం అంటే లెక్క లేకుండా చేస్తున్నావు, నువ్వు అన్నమో రామచంద్ర అని ఏడ్చే రోజు వస్తుంది నీకు, తప్పు ఇట్లా అన్నం పడేయకూడదు అని తిట్టేది. మామూలుగా అనేది ఆమె, కానీ అది ఒక శాపంలాగా అవుతుందని నేను అనుకోలేదు. అన్నం కావాలి, ఆకలిస్తుందని ఏడ్చిన రోజులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో.
ఎక్కువ రోజులు కూడా పట్టలే పెళ్ళైన తర్వాత ఇదంతా జరగడానికి. ఆ తర్వాత ఒక అదే చాలా చిన్నపిల్లలాగా ఉండేదాన్ని కానీ అతనికి కూడా భయం వేసేది నాతోటి మాట్లాడాలన్నా చేయాలన్నా అంటే చిన్నపిల్ల చేష్టాలు ఎగరడము అట్లా అలా ఉండేదన్నమాట. సో మా బావగారు ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన కలెక్టర్గా చేస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు ఆయన, మా వారి కంటే పెద్ద ఆయన అనమాట. ఆయన పెళ్ళికి రాలేదు, తర్వాత వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూస్తూనే ఆయన అసలు మా అత్తగారి వైపు వాళ్ళు చూసి చాలా కోప్పడ్డారనమాట. ఎందుకు ఇంత చిన్న పిల్లని, ఇంత చక్కటి పిల్లని తీసుకొచ్చి చేశారు ఆ పిల్ల, వాడు అప్పుడే జీవితం నాశనం చేశారు కదా మీరు అని తిట్టాడు. మహాలక్ష్మిలాగా ఉంది ఆ అమ్మాయి చూస్తే, ఎందుకమ్మా ఇట్లా చేసావు నువ్వు అని. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా అంటున్నాడు ఆయన అని అనుకున్నాను అంతే. ఆ తర్వాత ఒక వారం లోపలనే ఒక డాక్టర్ది ప్రిస్క్రిప్షన్ దొరికింది నాకు. దాంట్లో చూస్తే అతనికి ఆరోగ్యం చాలా బాగలేదు అని ఆ మెడిసిన్స్ అదంతా రాసిండారు. అది లెప్రసీ అని దాంట్లో ఉంది. అతనికి మీకు తెలియదు అంటే ఇప్పుడు ఈ లెప్రసీలో కూడా 36 రకాలు ఉంటాయంట. అది అందరికి అంటువ్యాధి కాదు, కొన్ని మామూలు ఉంటాయి అన్నమాట. అది నాకు అప్పుడు తెలియదు, అదే ఉంది అందులో. సో నేను మా ఆడబిడ్డ మా వారి కంటే పెద్ద ఆమె టీచర్, నాతో చాలా బాగుండేది. ఆమె చాలా పెద్దది కదా నాకంటే కూడా, చాలా బాగా చూసేది. కానీ ఆమెకు తెలిసి ఇవన్నీ, అది కూడా ఆమెకు లోపల ఎక్కడో బాధ ఉంటుంది అనుకుంటా. అందుకని నేను చాలా ఇదిగా చూసేది, చాలా ప్రేమగా. చాలా ఎప్పుడు తెలిసింది అంటే మీకు మామూలుగా ఆ ప్రిస్క్రిప్షన్ చూడకపోతే మీకు తెలిసేది కాదు అసలు. అతను మామూలుగా ఉంటాడు, చూడడానికి చాలా బాగుంటాడు, ఏమి తేడా లేదు, చక్కగా ఉండేవాడు, మంచి బంగారు రంగులో మనిషి, హైట్ అంతంత బాగుండేవాడు. అసలు ఎవరు నమ్మరు కూడా అతనికి జబ్బు ఉందంటే. తెలిసాకేం చేశారు? తెలిసింది, మా ఆడబిడ్డ దగ్గర తీసుకెళ్ళి ఏంటి వదిన ఇది అని అడిగితే అప్పుడు తను చెప్పింది, ఎవరికి చెప్పొద్దు అది ఇదండి. మా ఇంట్లో కూడా ఇంకొక విషయం చెప్పాలి, తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, ఆడపిల్లకి పెళ్ళి అయిపోయి అత్తగారింటికి పోయేటప్పుడు అప్పగింతలప్పుడు నువ్వు అత్తగారింట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అమ్మగారి గురించి పొగడకూడదు, తర్వాత అత్తగారింట్లో ఏం జరిగినా కూడా అమ్మగారింటికి చెప్పకూడదు, నువ్వు ఏ కష్టమున్నా నువ్వే భరించాలి తప్ప అక్కడ అమ్మ వాళ్ళంటే చెప్పకూడదు, ఇవన్నీ బయటికి రాకూడదు, ఇవన్నీ మా నాన్న నాతో వెళ్ళేటప్పుడు చెప్పారు. మరి ఆ రోజుల్లో కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. నాన్న అలా చెప్పేటప్పటికి నాకు భయం వేసింది, ఏమని చెప్పాలో నేను ఇప్పుడు ఇదంతా ఈ కష్టాన్ని. ఇక్కడ అన్నము సరిగ్గా లేదు, భోజనము సరిగ్గా పెడతలేరు వాళ్ళు, పైగా ఇంత జబ్బు అతనికి, 15 సంవత్సరాల పిల్లని నేను, ఏంటి నేను ఎవరికి చెప్పుకొని బాధ నేను అనేసి టాబ్లెట్స్ ఉంటే ఆ టాబ్లెట్స్ మొత్తం సీసా నిండా ఉన్నాయి టాబ్లెట్స్. అతి కష్టం మీద మింగేశారు టాబ్లెట్స్, మొత్తం మింగేశారు. 11 సూసైడ్. ఇక నాకు దారి లేదు, నేను ఆ ఇంట్లో ఉండలేను, అతనితో బతలేను, నాకు భయం వేస్తుంది, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, తల్లిదండ్రులకు చెప్పడానికి లేదు, ఆ పరిస్థితి అన్నమాట. ఇంకా ఏం చేయలేక మింగేశాను మొత్తం అండి. మింగేసిన తర్వాత ఇక ఒక 2-3 అవర్స్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇతనేమో ఆఫీస్కి వెళ్ళిపోయినారు. ఇక మా అత్త వాళ్ళు, మా పెద్ద తోడకోడలు వాళ్ళు అంతా పక్కన, చిన్న తోడలు అంతా ఇట్లా ఉంటారు, పక్క ఇళ్లలో ఉంటారనమాట. ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, మా తోడికోడలతో మాట్లాడకూడదు, ఆమెతో మాట్లాడి చెప్పకూడదు. ఆమె బాగానే మాట్లాడతారు నాతో, కానీ వీళ్ళెవరు చూసేటప్పుడు ఆమెతో మాట్లాడకూడదు నేను, అంటే ఆమెకు కూడా చెప్పలేను. సరే బాగా టాబ్లెట్స్ అన్ని మింగినాను, ఇంకా కొంచెం మత్తు వస్తుంది అనమాట. అప్పుడు టాబ్లెట్స్ ఒక బట్టలు ఆరేద్దామని బయట వరండాలోకి వెళ్ళి ఇట్లా మంచం ఎక్కి ఇట్లా నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా, ఇట్లా బట్టలు వెయ్యబోయి అక్కడే కుప్పలాగా కూలిపోయాను మంచంలో. తెలుస్తోంది అక్క అంటే పెద్ద ఆమె అక్కడే ఉన్నారు, కూర్చొని ఉన్నారు. అక్కడ పరిగెత్తా వచ్చేస్తున్నారు వాళ్ళంతా కూడా. వచ్చి ఏమైందిరా అని ఇట్లా ఎత్తుకుని పట్టుకుని అంటే నేనేం చెప్పలేదు. మా బావ కొడుకు ఉంటాడు, అబ్బాయికి జగదీష్ అని, అబ్బాయికి చెప్తుంది, రే వెళ్ళురా మీ చిన్నాన్నని పిలుపో అంటుంటే, అప్పుడు ఆటోలు ఇవన్నీ ఏమి లేవు కదా, ఆ రిక్షాలో కూర్చోబెట్టుకుంటే మా అక్క ఏడుస్తుంది, ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఎందుకు ఇంత పని చేసినావురా, ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా నువ్వు అని అంటుంది. నాకు ఈ సమాధానం చెప్పే శక్తి కూడా లేదన్నమాట. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు, అంత అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చేసి నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు తీసుకుంటారు కదా, వాగ్దానం తీసుకుంటారు కదా. ఆ టయానికి కరెక్ట్గా ఎవరో నా పక్కకు వచ్చి చెప్పారు, టాబ్లెట్స్ ఎక్కడివని చెప్తే మా నాన్న ఇచ్చాడని చెప్పు అని చెప్తున్నారు. మా నాన్న మెడికల్ డిపార్ట్మెంట్ అండి, మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న ఇచ్చారని చెప్పు అని చెప్పి అనేది నాకు వినపడుతుంది. సరే పోలీసు వాళ్ళు వచ్చారు, అంతా రాసుకుంటున్నారు, ఏం చేసావమ్మా ఏమి ఇట్లా అన్నీ చెప్పినాను నేను. చెప్పిన తర్వాత
ఎక్కడివి నీకు టాబ్లెట్స్ అంటే మా నాన్న ఇచ్చినారు అని చెప్పమన్నారు అని చెప్పినారు. మా నాన్న ఇచ్చారని చెప్పాల, మా నాన్న ఇచ్చారని చెప్పమన్నారు. ఎవరు అంటే ఎవరో తెలియదు, ఇక్కడ పక్కన చెప్పినారు అని చెప్పారు. సరే వాళ్ళు ఏమనకుండా బయటికి వెళ్ళిపోయారు. ఇంకా అంతా మేనేజ్ చేసుకుంటారు కదా, కేసు కాకుండా, అది మామూలు జనరల్. అది అంటే మరణం అంటే ఏంటి అనేది నేను చూశాను, అంచుల దాకా వెళ్ళాను. అవి అనుభూతి కూడా నాకు తెలుసు ఎట్లుంది అనేది చూసి. ఇప్పుడు చూసి బతికి చచ్చిపోతారు కదా ఎవరైనా కూడా, నేను మళ్ళీ బతికి చూసాను అది ఎట్లా ఉంది అనేది తెలిసింది నాకు. ఆ నరకమో స్వర్గమో ఏదో అనేసి. ఆ తర్వాత మామూలుగా బతికినాక ఇంటికి పంపించేసారు, వచ్చేసాను. మా మామ ఎక్కడో ఉన్నారు కదా, మా మామ బాంబేలో ఉన్నారంట అప్పుడు, నన్ను పెంచిన ఆయన ఏం చేశారు, ఆయనకి ఎందుకో మనసు స్థిమితంగా లేదంట. అక్కడికి పోయిన తర్వాత ఏదో జరుగుతుంది, పాపకి ఏదో బాగలేదు, ఏమో అవుతుంది అని చెప్పేసి ఆయన ఇంకా అక్కడ ఉండలేక బిజినెస్ కూడా అక్కడ పక్కన పడేసి మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంకా మంచంలో బ్లడ్ అంతా ఇరిగిపోయి, మనిషిని చిన్న పిల్లను కదా, ఎంతో ఎట్లా అయిపోయింది. ఆ మంచంలో పడుకొని ఉంటే మామ వచ్చి ఏమైంది అని అంటే ఇట్లా జరిగింది అని చెప్తే మా మామ ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆటో తీసుకొని వచ్చేసి, రిక్షా తీసుకొని వచ్చి నేరుగా తీసుకొని ఊరికి వచ్చేసారు, ఎర్రగుంట్లకు తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినాక ఇక అమ్మకి వాళ్ళకి అప్పుడు ఈ ఫోన్లు అవి ఏం లేవు, టెలిఫోన్స్ అట్లా లేవు. అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఉంటే పోస్ట్ ఆఫీస్కి చేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడేవాళ్ళు, లేదా టెలిగ్రాఫ్స్ ద్వారా. ఆ విధంగా పోస్ట్ ఆఫీస్ పిలిపించి మాట్లాడితే నాన్న పోయి మాట్లాడారంట. మాట్లాడితే ఇట్లా బాగలేదు మీ పాపకి అని చెప్పారు. చెప్తే ఇంక సరే అమ్మకు కూడా అట్లనే అవుతుందంట, ఏదో పాపకు బాగలేదు అనేసి. ఇక సరే వెళ్ళిపోదామని మా అమ్మ ఏడుస్తుంటే నాన్న ఇద్దరు కలిసి కడపకు వచ్చారు. వస్తే ఇంకా వాళ్ళని చూసి వీళ్ళు భయపడ్డారు. అత్తగారింట్లో భయపడిపోయి, మీ అమ్మాయి ఎంత పని చేసింది తెలుసా అంటే, ఏం చేసింది అని అంటే, ఇట్లా చేసింది, పైగా టాబ్లెట్స్ మీరే ఇచ్చారని చెప్పింది పోలీసు వాళ్ళకి, అది ఇదంటే. మా నాన్న అన్నారంట, చాలా మంచి పని చేసింది, మీకు మచ్చ రాకుండా చేసింది కదా, నా పేరే కదా చెప్పింది మా పాప, పర్వాలేదులేమ్మా అని చెప్పి ఇంకా వెనక్కి తిరిగేసి, ఇంకా అమ్మ ఏడ్చుకుంటూ, నాకుండేది ఒక్క బిడ్డను మీ చేతిలో పెడితే చావు వరకు తీసుకొచ్చారు అంటారు కదా, తల్లి అనకుండా ఉండలేదు, బాధ వాళ్ళకు ఉంటుంది. అట్లా ఏదో అనేసి ఇంకా పోతారు మీరు అట్లా ఏదో కడుపు బాధతో తిట్టుకుంటా వచ్చేసారు. రాత్రికి ఇంటికి వచ్చినారనమాట. ఇంటికి మళ్ళీ ఊరికి మా ఎర్రగుంట్లకు వచ్చి ఇంకా మా అమ్మ బాగా ఏడ్చేసింది అనమాట. అంటే నాన్ననే కదా అమ్మ చెప్పింది, ఎవరికి చెప్పొద్దని చెప్పాడు కదా, అత్తగారి విషయాలు ఏమి మాట్లాడద్దు అన్నారు కదా, చెప్పొద్దు అన్నారు కదా, అందుకే నేను ఈ పని చేసిన. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలి నేను? ఇంకా అప్పుడు వాళ్ళకి బాగా ఇదంటే తప్పు చేసాం మనము అని చెప్పేసి ఇంకా అప్పుడు తర్వాత వాళ్ళని పంచాయతీలు అవి ఇవి అయినాయి, డైవర్స్ ఇప్పిద్దామని చూస్తే అప్పుడు కూడా నేను ఒప్పుకోలే. అంతవరకు జబ్బు విషయం కూడా తెలియదు వాళ్ళకి, ఈయనకుండే జబ్బు విషయం కూడా తెలియదు. అప్పుడు బయటకు వచ్చేయాలి చెప్పాను నేను అప్పుడు అమ్మలతో. చెప్తే ఇంకా వాళ్ళు, నాన్న వద్దు, మనకు ఉండేది ఒక పాప, చిన్న పాప, మనది తప్పయింది అని డైవర్స్ ఇప్పిద్దామని చెప్పేసి ప్రయత్నం ఏదో చేయబోయారు వాళ్ళు. అప్పుడు మా అమ్మ మా మామ ఇద్దరు ఉండి, పాప ఇష్టం, పాపని అడగండి, ఆమె ఒప్పుకుంటే ఓకే. నన్ను అడిగితే నేను వద్దన్నాను. డైవర్స్ వద్దు, ఏమొద్దు, నేను అతనితోనే ఉంటాను, మెడిసిన్స్ ఇప్పించండి మీరు, నాకు ఏం చేయాలో అది నాతో ఉండండి మీరిద్దరు, నేను అతనితోనే ఉంటాను, బాగు చేసుకుందాం అమ్మ, ఇంకొకళ్ళు వద్దు అని చెప్పాను. 3 years 4 years ఉన్నాడు అంతే అతను. కాలమంతా అతనికి సేవ చేయడం సరిపోయింది నాకు. అంత చాలా మెడిసిన్స్ అవి ఉండేవి, అవన్నీ టైం ప్రకారం ఇవ్వను, అన్నీ చెయ్యను, మెడిసిన్స్ ఇవ్వను, అట్టా ఆల్మోస్ట్ ఆ విధంగానే జీవితం నడిచింది 3 years. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.